ఎక్కడ నేనంటే అదే అత్తన్న ఏమైందిరా ఎందుకు వెళ్తున్నావు? ఈ సంక్రాంతి మీ వాళ్ళు అప్పాలు చేసి రారా? అబ్బో ఎందుకు? ఏం లేదురా, మా వాళ్ళు ఇంకా అప్పాలు చేయలే. నాలుగు నువ్వు పట్టుకొచ్చావు అనుకో, మొహం కడుక్కొని కాయలు ఎత్తుకుని అప్పాలు తిందామని. ఇప్పుడు మా అమ్మని అడిగిన అనుకో అప్పాలు తీపితులు కొలుతుంది. ఈ మాత్రానికే సిపాయి మోగోడు పోయి వాళ్ళ అమ్మని అడుగుతాడట. దొంగసరిగా నాలుగు పట్టుకురారా. అబ్బో నువ్వేం చెప్పిన నేను చేయాలా? మా అమ్మ అసలే నీ తోపు దొరకని చెప్పింది. రమేష్ గా మన సోపతి గింత నారా? చెప్పు, నీకు నేను ఎన్నిసార్లు పైసలు వేయలేదురా? నాకు సైకిల్ కావాలంటే కూడా ఇచ్చిన, నీ పొలం కాంచని గడ్డి కూడా మోసుకొచ్చిన. ఎందుకురా గిట్ట మాట్లాడతాను? మా ఇంటి కాడ చేయలేదు కాబట్టి నిన్ను అడిగినరా. నాలుగు అప్పాలు చెప్తే ఏమవుతురా? మళ్ళీ దొరికినవరా నాకు సోపతి కానివి. సరేలా, ఇంటికి పోయి ముఖం కట్టుకుని అతి చెప్పులు 4 అప్పలు పట్టుకుని వస్తా. గస్తారా నా దారికి? సంజీవన భార్యనారా? సంకలేమో పట్టకపోతుంది. అదే ఎటు వస్తున్నావు? సంకలం తగ్గిపోయింది. నేనా పిల్లగా, రేపు పండగ కదా, గారెప్పలు చేయాలి, పిండి పట్టించుకొత్తన్నా. అగో అట్నా, మరి రావాలా మీ ఇంటికి అప్పలు చేయడానికి? ఇంకేంది, వాడు చేస్తాడు, నేను కాస్తా. రమ్మంట, ఖాళీనే ఉన్నాం. మీకేడ పని పట్టలేదా? పొద్దుగాల నేనే దొరికినా మీకు? మీ లెక్కనే పని పట్ట లేకుండా నా మొగుడు ఉన్నాడు. నేను చేస్తా, వాడు కాలుస్తాడు. దీని నోట్లో నోరు పెట్టుడు మానే తప్పురా. ఇగో నువ్వు చక్కగా పోయి మోంగడుకొని జల్ది రాపో. రాంగ నానైతే గెరప్పలు పట్టుకురా. రాంగ పట్టుకుని వస్తా. రాపో. ఏమే పిండి పట్టించుకొస్తారా? పిండి మా పట్టించుకొస్తాను కానీ నువ్వెటు పోతాను? నేనా పొలం కాడ నీళ్ళు పెట్టేద్దాం పోతానా. అబ్బా సిపాయి, పొద్దుగాల 5 గంటలకే లేచి పోతాండు. అంటే నైట్ ఎక్కువైంది కదా, అందుకని ఇప్పుడు లేచిపోతానా. నీ తాగుబొద్ది నలుగాను, బగ్గ తాగుడు, పొద్దెక్కదాకా వండు. ఏమన్నా పాన పాట? తాగుడు అదే పని మరి. అయితే కానీ నేను పొలం కాడ నీళ్ళు పెట్టేస్తా, నువ్వు పోయి అప్పాలు చేసుకో. ఊళ్ళందరూ ఎప్పుడో చేసినట్టున్నారు. చేస్తారు. నువ్వు వెళ్ళెలకలం అంటే 7 అవుతాయి. పా, ఇద్దరం కలిసి చేద్దాం. నేను వస్తుందా, నువ్వు కావద్దు. దేశపో కాలు చుడి పీల్చడం మనతో కాదు. నువ్వు అప్పాలు చేసుకో, నేను పోయి పొలం కాడికి పోయేస్తా. పోతానవా? పో. మళ్ళీ వచ్చినాక నా అప్పాల మీద ఇట్లా చెయ్యాలి, నీ కప్పం మూతి మించాలి గుద్దుతా. నేను అమ్మ జీవితం. సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పండుగకి మంచిగా ఫుల్ బాటిల్ పెట్టుకొని అప్పాలతో గాలిస్తాం అనుకుంటే రూపాయి పండుగ కూడా లేకుండా అయిపోయింది. ఇదేంటి నువ్వు గుద్దుకుంటాడు ఏదిరా తామి గుద్దుకుంటావు? ఏం చేయాలన్నా, దేవుడు అన్నట్టు 1 కోటి రూపాయల 2 కోట్లు కింది పారేసిండు అనుకో, ఒక కార్లో బంగ్లాలో కొనుక్కోపోతున్నాను అన్న. నేను కొనుక్కుంటావురా? అరే దేవుడు అంటాడు పైసలు ఉన్నోళ్ళకే కోట్ల ఇస్తారా. అందరికి ఇచ్చిన అనుకో ఆయన గుర్తు చేస్తాడు ఎవర్రా. అందుకే కొంచెం ఇస్తారు, అట్లా తాగకుండా బతకకుండా. అవన్నో అంటున్నామే గుద్దుకుంటారా నీ పిచ్చోడ. అయితే కానీ ఏడాకా వచ్చింది మీ ఇంట్లో సంక్రాంతి పండుగ? ఏడన్నా అప్పాలు అడుగున్నాయి, అది పెట్టుకుని తాగడానికి మందుకు పైసలు లేకపోయా. మీ ఇంట్లో అప్పాలు రెడీ ఉన్నాయిరా? మా ఇంట్లో ఇప్పుడే చేస్తాంది. అది కాల్దాం రా అంటే నేను మనతో కాదని చెప్పి వచ్చా. మా ఇంట్లో ఏది లేకుండా పండుగకి అయితే అప్పాలు రెడీగా ఉంటాయి. గది ఓని అన్న, రేపే పండుగ, మరి దేనికైనా సెట్ చేసుకున్నానా కొంచెం అంతా? సెట్ చేసుకున్నాను తీరా. దేవుడు అంటే ఒక్కసారి కాకపోతే ఒక్కసారి కూడా పోతాడా కానీ. అయితే కానీ పొలం ఇది పెట్టినావా లేదా? ఏం పొలం ఏమన్నా? అరే పిచ్చి పాడకావు, మనం ఎండినా మంచిదే, అలా పొలం మాత్రం ఎండబెట్టద్దురా. మనం పండించే పంటతోని కొన్ని కోట్ల మంది ఎదురుతారు. వాళ్ళ కడుపు నింపితే దేవుడు ఎప్పుడో ఒకసారి మన కడుపు నింపుతారు. పొలం ఇంకోసారి ఎండబెట్టినాం అనుకో నీ గుద్దుతా. అన్నాడు తప్పైందన్న. వచ్చే ఉన్నావే? పని చేసి అంతా ఉలిచిపోయింది. కరెంట్ 3 అప్పాలను నీళ్ళు పట్టుకరా. అప్పాలా? నీ కప్పనోరు మించాలి గుద్దుతా.
పొలం కాడ గంట కష్టపడ్డావా? పొయ్యి కాడ కూర్చుంటే తెలుస్తుంది నా బాధ. అప్పాలే వేయలేవు. అయ్యో నీ అప్పలద్దేమద్దు, మొత్తం నువ్వే తిను. తిని ఇంకా దొడ్డుగా ఇప్పటికే ఉన్నావు కదా బండలు లడ్డోలే లడ్డుకు లడ్డు. ఓరి నీ కళ్ళు పాడుగాను, నీ కళ్ళన్నీ నా మీదే ఉంటాయి. నీ మీద ఉండకపోతే పక్కింటి మీద ఉంటాయా? ఆయంత నాకు దిష్టి తాకి పాడైతది. తీసుకొస్తా తిని కాలవాడు. ఇక పట్టు. అబ్బా జర మెల్లగా తిను. మెల్లగా తింటా. మరి నువ్వంటే నాకు ఇచ్చావు కదా అనే. అబ్బో చాలు గాని ఇక మల్లక్కకు చిట్టి కట్టత్తా. ఇల్లు పైలం. ఇల్లు కూడా తీసుకోపో. ఎందుకు మరి? అబ్బా దీని కడుపు చల్లకుండా ఏ కొద్దిసేపు పొరుగుతా. మనం పండించే పంటతోని కొన్ని కోట్ల మంది ఎదురుతారు. వాళ్ళ కడుపు నింపితే దేవుడు ఎప్పుడో ఒకసారి మన కడుపు నింపుతారు. ఈ దేవుని గురించి మాట్లాడకుండా తప్ప ఏం లేదు. మనసుల కడుపు తింటున్నాం కానీ దేవుడు మన కడిపే నింపుతాడు. ఈ బాధలు ఎన్ని రోజులు ఏమో. అసలు దేవుడు ఉన్నాడా? ఉత్తమ ముచ్చట నేను. ఇంకెప్పుడు వింటావా మా కష్టాలు? ఇంకెప్పుడు చూస్తావు? నిజంగా ఇప్పటికిప్పుడు దేవుడే ఉంటే ఏదైనా ఒకటి జరగాలి నాకు ఇప్పుడు. అంత ఉత్తమ ముచ్చటనే. ఏదో చేతులు పడ్డదేంది? ఇది ఇట్లా పెట్టిందేంది? వచ్చిందేంది మళ్ళీ ఇది? కనబడతలేదేంది? ఏదైతే ఏంది తింటా. అరే నాయన, ఇప్పుడు కనబడతలేరు నాయన అంటారు. నాయన లేవలేరు. నేనేరా అంటే ఎవరు నువ్వు? ఇదివరదాకా నన్ను మదిలో తలుచుకొని ఇప్పుడే నేను ఎవరని అడుగుతున్నావరా? నేను మదిలో తలుచుకున్నా, దేవుని తలుచుకున్నా. దేవునివా? నేనేరా. అబ్బా స్వామి, ఇన్ని రోజులు నన్ను కలగనిచ్చినవా? సరే స్వామి, ఎందుకు ఇచ్చినావు? తినడానికి నా తింటా. అద్దురా నాయన, తినడానికి కాదది. మరి మీ ఇంట్లో తీసుకెళ్లి పెట్టెలో దాచిపెట్టుకో. నీ ఇంట్లో వజ్ర వైడూర్యాలు ఉప్పొంగి సుఖ సంతోషాలతోటి నీ ఇల్లు వర్ధిల్లుతుందిరా. అబ్బా సరే స్వామి, సరే. నన్ను ఇన్ని రోజులకైనా కనకరించినావు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. ఓ మనిషి, కప్పలెక్క అప్పని చూస్తావేంది? అయినా గది నేను చేయలే కదా, అది నీకు ఎక్కడిది? నువ్వు చేయలే, కూర్చో చెప్తా. అబ్బా ఇన్ని రోజులకి నీతో ఒక మంచి పని అయింది. లోపల పెడదాంపా. అబ్బా నేను మంచివారిని. ఈ విషయం మామూలుకి చెప్పాలి. తోడు వీడేందేటో ఉరుకొచ్చాను. అరే తమ్మి అన్నా, నీకు విషయం చెప్పాలరా? ఏదన్నా పర్సన్ ఉరుకొచ్చినా? అరే నిన్నేముందో తెలుసా? ఏమైంది? అదిరా జరిగింది. మా అన్న ఇన్నాళ్ళకి దేవుడు మన మీద కరుణించిండన్నా. అన్నా అన్నా, ఈ శుభ సందర్భంలో మన ఇద్దరు చెరొక్క. మనం ఎప్పుడు గిట్టేరా? బాధ ఉన్నా మనోడే, సంతోషం ఉన్నా మనోడే. ఎట్లా తాగుతారో ఏమో. ఏదో కొంచెం బిల్డప్ ఇచ్చినా కానీ వదిన కూడా ఇంట్లో లేదు. సంక్రాంతి పండుగకు అలా పుట్టింటి దొబ్బేసింది. మనం ఇలా మొత్తం ఫుల్ డిచ్ అయ్యి పేన మనల్ని అడిగే కోన్కిస్కా గొట్టంగాడు ఎవ్వడు ఉండడు. ఇయ్యాల డిచ్చు పండి బురదంప. ఓకే నడు, లెట్స్ గో. ఇన్నవారా? ఇన్నలా అంత తెత్తిమంతమైనది
మనం దొంగతనం తేయాలంటే మనతో కాదులా, అన్నతో తుప్తాం, అన్నతో తుప్తాం. ఏందిరా అన్నా నరిషిర్రు? అన్న ఇలా దొంగతనం తెద్దామన్నా. దొంగతనమా? ఈ చిన్న చిన్న దొంగతనం ఎందుకురా మనకు? అన్నా నేను చెప్పేది వింటే నువ్వు పర్సన్ అవుతావు. చిన్న చిన్న దొంగతనాలు చేసి అలసిపోయాను. ఈ దొంగతనం చేస్తే మన పోరాళ్ళు వాళ్ళ పోరాళ్ళు నువ్వుకుంటా బతకచ్చు అన్న జీవితాంతం. అవునా? నువ్వు చెప్పేది నిజమారా? నిజమన్నా, చెప్తున్నావు. అదన్నా జరిగింది. సరేరా పోదామన్నా. అన్న తమ్మి అన్న కొద్దిగా తాగురా అంటే మొత్తం ఇత్తులుగా తాగినావు కదరా. మనకు ఎట్లా ఉంటా అన్న, తాగితే అయ్యే అంతే. తర్వాత అయ్యి తర్వాత గొయ్యే. సరేనా? పోయో ఇంటికాడ పోయి మంచిగా వండు. నేను కూడా బిందాస్గా వంట, వదిన లేదు ఏం లేదు. ఓకేనా? సాపుకొని వంట. ఓ బాయ్, పొద్దుగా కలుద్దాం. ఊరిని అమ్మ, ఈ తాగుడు మైకంలో వాడి దేవుడు నాకు ఇచ్చిన దాని గురించి పట్టించుకోలే. అయ్యో, తలుపులు తీసుండే ఏంది? కుంప తీసి దొంగ పట్టరా ఏంది? ఊరిని అమ్మ. దొంగలు పట్టరు. ఓ దేవుడా, నా అప్పవేందని నా పిల్లని తెచ్చిననుకో, నాకు కప్పమూతి వరకు కొడుతుంది. అయ్యో, ఏం చెప్తురా దేవుడా. తమ్ముడా దయగల్ల తమ్ముడా, ప్రేమగల్ల తమ్ముడా.